ఫ్రెండ్స్, ఈ మధ్య మనము సోషల్ మీడియా తీసి చూస్తే ఒక టాపిక్ నిజంగా చెప్పాలంటే అసలు తారాస్థాయిలా డిస్కషన్ జరుగుతున్నది. జెన్ జీ అవి చూసినామా, జెన్ జీ పోరాలు ఇట్లున్నారు, మీ జెన్ జీ పోరాలు అట్లున్నారని. పార్టీలలో కూడా ఆ పార్టీ యొక్క వాళ్ళ జెన్ జీ వారసత్వం ఉంటుంది చూడు, వాళ్ళని కంపేర్ చేసుకుంటూ కూడా సెటారికల్ కమెంట్స్, ట్రోలింగు, మెమ్మేసు ఇవన్నీ నడుస్తున్నాయి. అగో నేపాల్లో అట్లా చేసిరు, భారత్లో ఇప్పుడు మొదలవుతుంది. బంగ్లాదేశ్లో ఇట్లా చేసిరు, ఇప్పుడు భారత్లో మొదలవుతుంది. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జెన్ జీ మీద ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటగా మాట్లాడింది కూడా మన చిత్రగుప్త. కాకపోతే ఇలా జెన్ జీ ఏం కోరుకుంటుంది? డెమోక్రసీ అనేది దాన్ని డిలీట్ చేయలేరు అని చెప్తున్నారు. కాకపోతే సంపిందే ఇగో ఈ మనిషి, వీళ్ళ పార్టీ. సో నేను ఇప్పుడు ఓపెనింగ్ నోట్ మనం చేయాలనుకున్నప్పుడు ఇలా జెన్ జీ ఏదైతే భారత్లో ఉన్నది కదా, ప్రొటెస్ట్ వాళ్ళ భారత్ చూడాలని అనుకుంటలేదు. పీస్ఫుల్ భారత్ని కలగంటుంది ఇలా జెన్ జీ. మన పోరలు శాంతియుతమైన జాతీయవాద భావనాలతో నిండిన భారత్ కోసం కలగంటురు తప్ప జాతి 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 అని చెప్పి అడ్డమైన ఇక నరేటివ్లు తీసుకొని వచ్చి భారత్ని చిన్న భిన్నం చేసే నరేటివ్లు ఆర్ ప్రొటెస్ట్లు మనకు వద్దు అని చెప్తున్నారు పోరలు. ఎస్, నేను నమ్ముతా భారత్ని ఈ ప్రొటెస్ట్లే షేప్ చేసినాయి. నేను కాదని అంటలేను. జలియన్ వాలా బాగ్ మూమెంట్ నుంచి షహీన్ బాగ్ వరకు ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం తెలుసుకుందాం. కాకపోతే యూత్ పోరలు కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూసుకుందాం. సాలిగా మస్త్ అయిపోయింది, మజాక్ మస్కరాపన బంద్ అయిపోయింది. భారత్ని ఇప్పుడు బిల్డ్ చేద్దాం, భారత్ని జుడాద్దాం, తోడోనే భారత్కు జోడో అని చెప్పి జెన్జీ పోరలు మాట్లాడుతున్నారు. ఇవాళ జెన్జీ పోరలు ఎవరైతున్నారో డిజిటలీ షార్ప్ ఉన్నారు. రాహుల్ గాంధీ జెన్జీ టైప్స్ నేను మాట్లాడతలేను. జనాల్ఫా, జెన్జీ, ద నెక్స్ట్ జనరేషన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. జనాల్ఫా, ఈ జెన్జీ పోరలు డిజిటలీ షార్ప్ ఉన్నారు, సోషలీ అవేర్ ఉన్నారు. నువ్వు కింద ఏదైతే థియరీ చెప్తానంటున్నావు చూడు, అడ్డమైన ఫిలాసఫీ, దేశాన్ని విడగొట్టాలని, ఆ ఫిలాసఫీకి దూరంగా భారత్ యొక్క ప్రిన్సిపల్స్కి దగ్గరగా పనిచేయాలనుకునే ఆశయాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎస్పెషలీ ద జెన్జీ ఆఫ్ భారత్. నువ్వు హిస్టారికల్ బ్యాగేజ్ తీసుకొని చూస్తే ఈ ప్రొటెస్ట్లది భారత్లో 1990 వరకు మీకు ఐడెంటిటీ పాలిటిక్స్ మీద ప్రొటెస్ట్లు జరిగినాయి. అంటే మాస్ మొబిలైజేషన్ ఆఫ్ ది యూత్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దీని ఎందుకు జరిగింది అంటే ఐడెంటిటీ పాలిటిక్స్ కోసం. 2000 ఆ ప్రాంతం నుంచి ఇట్లా మనం చూస్తే ప్రొటెస్ట్ ఏమైనాయంటే చాలా స్పెక్టాకులర్గా డ్రివెన్ అయినాయి. ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ చేతులు కలిపినాయి, కొంచెం మీడియా అందులో ప్రేరేపితమైంది, ఇంధనం వేసింది, వాళ్ళని హీరోలను చేసింది, కొంతమందిని జీరోలను చేసింది. కాకపోతే ఒక పార్టీ ఏదైతుందో వాళ్ళు సత్తాలు ఉన్నప్పుడు ఇదంతా వాళ్ళకు అన్డెమోక్రటిక్ అనిపిస్తుంది, ఎమర్జెన్సీలు పెడతారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ అనేది తక్కువవుతుందో ఈ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చెప్పాలనంటే ఈ అజిటేషన్లు ఒక క్యాటలిస్ట్ లాగా వాడుకొని రాజకీయాలు పాలిటిక్స్ చేయనికే వాడుకుంటారు ఈ ప్రొటెస్ట్లను. కాకపోతే రిజల్ట్ ఏమైందిరా బాయ్ వీళ్ళ ప్రొటెస్ట్ వల్ల అంటే ఇన్ఫ్యాక్ట్గా చెప్పాలంటే ఏం డిస్రప్షన్ కాలే. భారత్ని కంప్లీట్గా ఇన్స్టేబుల్ చేసినారు, ఏదో పోలరైజ్ చేద్దామని పోయినరు. కాకపోతే లాస్ట్కి అపీజ్మెంట్ పాలిటిక్స్, అది కూడా ముస్లిం మైనారిటీ ఓట్ల మట్టుకే మిగిలిపోయినారు. కాకపోతే ఈ పార్టీ ఆర్ ఈ వామపక్షాలు భారత్లో ఉన్న ఈ జెన్ జీ మూడ్ అనేది ఎప్పుడైనా కనుక్కున్నారా అని చెప్పి మాట్లాడితే, ఈ జెన్ జీ మూడ్ ఎట్లున్నది అని కనుక్కోవాలనంటే ఇలా పోరలు ఒకటి మాట్లాడుతుంటారు. ఏంటంటే షహీన్ బాగ్ దీదీ మాకు అక్కర్లే, ఈ కిసాన్ ప్రొటెస్ట్లో మర్సిడీస్ బెంజ్లో వచ్చిన మా బావ అక్కర్లే, మాకు స్టార్టప్లు కావాలా, భారత్ యొక్క ఆర్థిక స్టెబిలిటీ కావాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. మాకు అడ్డమైన నరేటివ్ టూల్ కిట్స్ వద్దు, మాకు కావాల్సింది జాబ్ కిట్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ వెస్టర్న్ ఫారిన్ మిడిలింగ్ మాకు వద్దు, ఈ మిస్యూజ్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ మాకు అసలే వద్దు, మాకు కావాల్సింది ఏదన్నా ఉన్నది అని అంటే మాకు కావాల్సిన జీతాలు మాకు సకాలంలో కావాలా, మాకు కావాల్సిన సంక్షేమం మాకు కరెక్ట్గా కావాలా అని చెప్పి చెప్తున్నారు. ఈ లగ్జరీ ప్రొటెస్ట్ కల్చర్కి భారత్ ఆనాడు దూరం ఉండే, ఈనాడు కూడా దూరమే ఉన్నది. వెన్ వీ సే అబౌట్ ది ఐడెంటిటీ పాలిటిక్స్, ఆనాడు 1990s ఎక్సెట్రాలో చూసినాం మనం రాజకీయాలను ప్రేరేపితమై పోరలు ఎట్లా చేసినారు. కాకపోతే ఇలా యూత్, భారత యూత్ జాబ్స్, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ గ్లోబల్ ఆపర్చునిటీస్కే నాంది వలుకుతున్నారు. వెన్ ఐ సే దీనికి నేను ఆధారాలు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. కాంగ్రెస్ పార్టీ ఎంత సాక్సులు వేసుకొని మారథాన్ రన్ చేసినా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రభావితం చూపటలేకపోయినారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఏబీవీపీఏ డింకా కొట్టేసింది. కాంగ్రెస్కి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అని అంటే పోరల జాతీయ భావాలు ఆర్ స్టూడెంట్స్ని కన్విన్స్ చేసే తత్వాలు, ఆ తపస్సు, ఆ సంకల్పం, ఆ బలం, ఆ బలగం భారత్ వైపే అని అన్నట్టు ఉందా లేదా ఫ్రెండ్స్? మీకు చెప్తాను. మెసేజ్ క్లియర్ కట్గా ఇచ్చిండ్రు. ఏందనంటే కాంగ్రెస్ పాలిటిక్స్, వామపక్షాల పాలిటిక్స్ ఏవైతున్నాయో అది దేశాన్ని విడగొట్టుట్లున్నాయి. మాకు ఈసారి మా భారత్ కావాలా, సురక్షితమైన భారత్ కావాలా,
ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సుదర్శన కవచం ఉన్న భారత్ మనకు కావాలా? అట్లాంటి రాజకీయాలు చేసే జాతీయవాదులను ముంగట పంపుదాం, ఇది విద్యార్థి దశ నుంచే మనం నింపుకుందాం అననే జెన్ జీ డిఎన్ఏ కనబడుతుంది. మీకు రిప్రజెంటేషనే తీసుకోండి, అలా ఇష్యూ బేస్డ్ లీడర్షిపే తీసుకోండి. మాకు ధర్నాలు వద్దు, మాకు ధర్మమే ముద్దు అనన్న ఆలోచన కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఎందుకు ఈ జెన్ జీని గుర్తుపట్టుట్లో ఫెయిల్ అవుతుంది అని అంటే వీళ్ళ నరేటివ్లోనే మిస్ మ్యాచ్ ఉన్నది. వీళ్ళు ప్రొటెస్ట్ అంటే ప్రోగ్రెస్ అనుకుంటారు, బట్ ఈ ప్రొటెస్ట్లా ఏడ కాంగ్రెస్ వస్తుందో అని చెప్పి పోరలకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇది రెజనేట్ అయితే లేదు జెన్జీ పోరలల్లా. ఇది కాంగ్రెస్ అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓవర్ డిపెండెన్స్ స్ట్రీట్ పాలిటిక్స్లో చేస్తే మా విద్యార్థి దశలనే ఈ అడ్డమైన ఆలోచనలు వస్తే మేము పుట్టుకతోనే కరప్షన్ అయిపోతాం కదా, నా దేశానికి నేను అవమానించినట్టు అవుతా కదా అనన్న ఆలోచన భావం పూరలలో వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. సో కాంగ్రెస్ ఆర్ ఏదైతే ఈ వామపక్షాల నరేటివ్ ఏదైతే ఉన్నదో దాన్ని నెగటివ్గా, అవుట్డేటెడ్గా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత్కి అగెయిన్స్ట్గా ఈ జెన్జీ నిర్ధారించేసిండ్రు, గుర్తుపట్టేసిండ్రు. మన రేవంత్ అన్న, రాహుల్ గాంధీ చాలా మాట్లాడతారు, డావోస్లల్లా, న్యూయార్క్లల్లా, లండన్లల్లా చాలా మాట్లాడతారు. ఈ డావోస్ డ్రీమ్స్ ఈ ధర్నా పాలిటిక్స్తో నడవై అని డైవర్జన్ టాక్టిక్స్తో అసలే నడవై అని చెప్పి క్లియర్ కట్గా ఒక నరేటివ్ బిల్డ్ చేసిండ్రు. ఈ నరేటివ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ప్రొయాక్టివ్గా మన దేశ గృహమంత్రి అమిత్ షా క్లియర్ కట్గా అసలు దశాబ్దాల వారీగా ఈ ప్రొటెస్ట్ ఎట్లా జరిగినాయి భారత్లో అననే ఒక స్టడీ ప్యాటర్న్ చదవనికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రొటెస్టులు ఎట్లా డెమోక్రటిక్గా స్టార్ట్ అయ్యి తర్వాత డిస్ట్రప్టివ్ అయిపోయి తర్వాత దేశంలో అల్లకల్లోలం ఎట్లా సృష్టిస్తాయి అననే ఒక నిపుణుల కమిటీ పెట్టి ఈ ప్రొటెస్ట్లను కంప్లీట్గా నాకు త్వరలో సబ్మిట్ చేయండి అని చెప్పి ఆయన కూడా ఇది మొదలెట్టింది. అయితే మన జెన్జీ బుర్రలు ఆ రకంగా లేరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు భారత్కి నిజంగా చెప్పాలనంటే భారత్ యొక్క ఏమంటారు గ్రోత్కి వాళ్ళు క్యాటలిస్ట్ అయిదామని అనుకుంటారు. వాళ్ళు శాంతిని కోరుకుంటున్నారు, స్టెబిలిటీని కోరుకుంటున్నారు, జాతీయ భావాలు కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేరా భారత్ మహాన్ అననే సబ్జెక్ట్ పైన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ ఆస్పిరేషన్ కొన్ని పార్టీలకు లేకపోయా, ఏదైతే పార్టీ ఈ ఆస్పిరేషన్స్తో ఉంటుందో వాళ్లకు జై కొడుతున్నారు. వీళ్ళు అడ్డమైన నరేటివ్లు ఎన్ని పెట్టినా. ఇవాళ కాంగ్రెస్ ప్రొటెస్ట్ లెగసీకి ఇట్లా తీసుకొని చూస్తే 1919 జలియన్ వాలా బాగ్ కాడికి 2020 స్టూల్ కిట్ బాగ్ దాకా తీసుకుంటున్నా, విచ్ ఈస్ 2000లా మనకు ఈ 2020లో షైన్ బాగ్ టూల్ కిట్లు నడిచినాయి కదా. సో జలియన్ వాలా బాగ్ నుంచి టూల్ కిట్ వాలా బాగ్ తీసుకొని చూస్తే ఈ ప్రొటెస్ట్లు ఏడాదాకా వచ్చినాయి అని అంటే పాన్ తిని ఆడ ప్రెగ్నెన్సీలు పెంచుకునే తత్వాల దాకా కూడా వచ్చినాయి కొన్ని బాగులలో, బిర్యానీ బేబీలు. ఈ ప్రొటెస్ట్లల్లో కొంతమంది అకౌంట్లు నిండినాయి. ఒకడు భారత్ నుంచి ఆ చికెన్ నెక్ని దూరం చేద్దామననే యాంటీ ఇండియన్ స్లోగన్స్ కనిపించినాయి. అందుకనే కాంగ్రెస్ అనేది జెన్జీ మూడ్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు. వాళ్ళకి కావాల్సింది టూల్ కిట్లు కావాలా యూత్కి, ఈ జెన్జీ పోరలకు. రీల్స్ కంటే ఎక్కువ టూల్ కిట్ని వాళ్ళు మక్కువ చూపుతారొచ్చు, కాకపోతే ఆ టూల్ కిట్లలో వాళ్ళకు ఉద్యోగాలు కనబడాలి, వాళ్ళకు ధర్నాలు కావు, ఇంటర్న్షిప్లు కనబడాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాఠీ ఛార్జులు కావాలా, లాఠీ ఛార్జులు కాదు ల్యాప్టాప్ ఛార్జులు కావాలా. మాకు లాఠీ ఛార్జులు మాకు వద్దు, మాకు కావాల్సింది ల్యాప్టాప్, మా ల్యాప్టాప్లు ఛార్జులు కావాలా అననే ఒక గ్రోత్ వాళ్ళు ముంగటికి తీసుకుంటారు. వీళ్ళు ఎక్కడంతసేపు బయటికి పోతే మేము టెస్లాలు ఆ ఫ్యాక్టరీలు ఈ ఫ్యాక్టరీలను మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, వామపక్షాలు. కాకపోతే వీటికి తీసుకొస్తున్నది ఏంటి అని అంటే టూల్ కిట్ ఫ్యాక్టరీలు తీసుకొని వస్తుంది, అడమైన రోడ్డు మీద పోయేటవి ఆ ఆత్మలను తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ జెన్జీ మాట్లాడుతున్న మాట ఒక పెద్ద మాట ఏందని అంటే ఫ్రెండ్స్, మాకు ప్రొటెస్ట్ వాళ్ళ భారత్ కాదు, మాకు పీస్ఫుల్ వాళ్ళ భారత్ కావాలా అని చెప్పి చెప్తున్నారు. మాకు షైన్ బాగ్ టెంటులు వద్దు, క్లాస్ రూమ్లు వద్దు, మాకు కావాల్సింది ధర్మ క్లాస్ రూమ్స్ కావాలా, భారత్ యొక్క గొప్పదనం అనేది నలు దిశలలో మాట్లాడుకునే నరేటివ్స్ కావాలా అని చెప్పి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ క్లియర్ కట్గా చెప్పాలనంటే జలియన్ వాలా బాగ్ నుంచి టూల్ కిట్ బాగ్ దాకా మాకు కావాల్సింది భారత్ మాతాకి జై అననే టూల్ కిట్ కావాలా మాకు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఇవాళ సాక్షాత్కారం కూడా అయింది. ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ తీసుకుంటే జాతీయవాద పోరలు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిరు తప్ప అడ్డమైన భారత్ తోడో అననే మాటలు మాట్లాడుకుంటా తర్వాత నరేటివ్ని జోడో అని చెప్పి మాట్లాడతారు చూడు. ఈ జోడో అనేటోళ్ళది మనోభావాలను తోడో చేసిన జాతీయవాద లక్షణాలు మీకు కనబడతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ జెన్జీ ఆలోచన ఏందో మీకు అన్నీ కనబడుతుంది. సో ఇలా ప్రొటెస్ట్ వాళ్ళ భారత్ కంటే పీస్ఫుల్ వాళ్ళ భారత్కి ప్రాధాన్యత ఎక్కువ ఉందా లేదా మీ కమెంట్ రూపంలో జర నాకు చెప్పు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ తీసుకొచ్చిందల్లా ఈ జెన్జీకి నేర్పిందల్లా ధర్నా, ఆ ధర్నాలా వచ్చే స్లోగన్స్. కాకపోతే ఇవాళ పోరలు ఏమడుగుతారో తెలుసా, మీరు చెప్పిన మాటలకు మాకు కావాల్సింది స్లోగన్లు కావు, డెడ్ లైన్స్ అని చెప్పి మాట్లాడుతారు. థ్యాంక్స్ టు దోస్ జెన్జీస్ హు ఆర్ నేషనలిస్టిక్ ఇన్ నేచర్.
జాతీయవాదులై ఇలా భారత్ పక్కన నిలబడి భారత్ యొక్క ఎదుగుదలను కోరుకుంటున్న ఆ విద్యార్థి నాయకులకు, ఆ జెన్జీ పోరలకు ఇలా చిత్రగుప్త తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. మేరా భారత్ మహాన్. భారత్ మాతాకి జై.